హీరోల కొడుకులు హీరోలు అవ్వడం కామన్, కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారిందంటూ క్రియేటివ్ క్రాఫ్ట్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు మన స్టార్ కిడ్స్. మొన్నటికి మొన్న షారుఖ్ విజయ్ల ముద్దుల కొడుకులు ఇలాగే మెగా ఫోన్ పట్టేస్తే ఈ బాటలో రవితేజ తనయుడు మహదన్ కూడా నడుస్తుండడం విశేషం. డాక్టర్ కొడుకు డాక్టర్, లాయర్ కొడుకు లాయర్ అవడం ఎంత కామనో హీరోల కొడుకులు హీరోలవడం అంతే కామన్. ఇలా ఇప్పటికే ఎంతో మంది ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు కూడా. అయితే గత కొంతకాలంగా స్టార్ కిడ్స్ నటనపై కాకుండా మెగాఫోన్పై మోజు పడుతుండడం విశేషం. ఇప్పటికే షారుఖ్ తనయుడు అరియాన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్ మొహానికి మేకప్ కాదు మెగాఫోన్పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్ సన్ ఆర్యన్ బ్యాండ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్తో ప్రూవ్ చేసుకున్నాడు కూడా. ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్ నటన కాదని లాస్ట్ ఇయర్ సందీప్ కిషన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాను లైకా నిర్మించడం విశేషం. కోలీవుడ్ మరో స్టార్ హీరో సూర్య తనయ చిన్న వయసులోనే మెగాఫోన్ పట్టి లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం తెరకెక్కించడమే కాకుండా ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్లో స్క్రీనింగ్ దాకా తీసుకెళ్లడం విశేషం. ఇక వీరి సంగతి ఇలా ఉంటే మన మాస్ మహారాజ్ రవితేజ కొడుకు కూడా మెగాఫోన్ పట్టాలన్న ఆశతో ఉన్నాడని తెలుస్తోంది. తన తండ్రి నటించిన రాజాది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో ఆకట్టుకున్న మహదన్ ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా వెంకి అట్లూరి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడట. రవితేజతో కలిసి అతను మాస్ జాతర ప్రమోషన్లో ఇంటర్వ్యూలో స్వయంగా వెంకినే రివీల్ చేసుకొచ్చాడు. రవితేజ కూడా కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టి హీరోగా పెద్ద రేంజ్కి వెళ్లడం తెలిసిందే. మరి కొడుకు మహదన్ మెగాఫోన్ పట్టేస్తాడా లేక తండ్రి బాటలో నడిచి హీరో అవుతాడా చూడాలి.